మహాలక్ష్మీదేవికి ఏ నైవేద్యం పెడితే, ఏ చీర ధరించి పూజిస్తే తన పుట్టింటికి వెళ్ళినంత ఆనందంగా ఆ గృహానికి వస్తుంది. ఏ బొమ్మ ఉండటం వల్ల గృహం నుంచి శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మి అనే పదానికి అన్నిటినీ చూసేదని అర్థం. సాధారణంగా లక్ష్ములు 8 మందిగా పేర్కొంటారు. వేదములో భాగమైన మంత్రపుష్పం మాత్రం లక్ష్ములు 6 అని చెప్తోంది. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి అనే 6 లక్ష్ములు నాకు ఎల్లప్పుడూ ప్రసన్నం అగుగాక అని అందులో చెప్పిన మంత్రం భావం. క్షీరసాగర తనయ శ్రీ మహాలక్ష్మి పూజకు పాలతో చేసిన నైవేద్యాలు నివేదించాలి. ఆ పదార్థాలంటే శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం. తన పుట్టింటికి వెళ్ళినంత ఆనందంగా ఆ గృహానికి వస్తుంది. శ్రీ మహాలక్ష్మికి ఎరుపు రంగు వస్త్రములు, ఇంకా అనేక పువ్వులు, గంధము, ధూపదీపములన్న ప్రీతి. అలాగే శ్రీ మహాలక్ష్మి పూజ అనంతరం ప్రసాదాన్ని నలుగురికి పంచాలి. అన్నిటికన్నా అత్యంత ఇష్టమైనవి లక్ష్మీదేవికి మంచి మాటలు మాట్లాడడం. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తున్నప్పుడు ఆకుపచ్చ చీర ధరించి పూజించడం ద్వారా ఆ తల్లి అపార ఆశీస్సులు కలుగుతాయి. గృహంలో గుర్రం పటం లేదా బొమ్మ ఉండటం వల్ల గృహం నుంచి శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. వైకుంఠంలో ఒకసారి ఉచ్చైశ్రవణమును చూసి లక్ష్మీదేవికి తన పుట్టింటి వారిని గుర్తుకు తెచ్చుకుంది. శ్రీ మహావిష్ణువు పిలిచినా పలకలేదు. వైకుంఠ వాసిని కోపానికి గురైంది. దానితో లక్ష్మీదేవి శ్రీహరిని వీడి వైకుంఠం వదిలి ఆడగుర్రంలా జీవించాల్సి వచ్చింది. శ్రీ మహావిష్ణువు హయగ్రీవఘాతపై దానికి సంబంధించినది. ప్రతిరోజు శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మి కరుణిస్తుంది. ఆర్థికంగానే కాదు, ఆరోగ్యంగాను, శక్తిగాను, తేజస్సుగాను ఉంటారు. శ్రీ సూక్తం పఠించిన గృహం నుంచి పెద్దమ్మ అనగా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. చిన్నమ్మ ఐశ్వర్యలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఓం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం క్షం అని జపిస్తూ స్తుతిస్తూ 108 తామర గింజలతో లక్ష్మీదేవిని జపం చేసి తామర పూలతో మహాహోమం చేస్తే మహాసంపదలు సిద్ధిస్తాయని శ్రీ లక్ష్మీ పురాణం సెలవిస్తోంది.